నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే చూద్దాము. ఎందుకంటే సెకండ్ లైన్‌కి మనకు ఇదివరకు గడ్డర్‌లను కూడా రిమూవ్ చేసి రీలాంచింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా! ఇప్పుడు ఆ యొక్క లైన్‌కి కూడా స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్చువల్‌గా మనకేందంటే ఈ యొక్క బ్రిడ్జ్ అనేది 128 మీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఇది కృష్ణా నది నుండి ప్రవహించే బకింగ్హామ్ కెనాల్ మీద అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రిడ్జ్ అనేది మనకు అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీ కోసం అయితే కట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం అమరావతికి అయితే ఆ యొక్క కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్తున్నాము. చూడొచ్చు. అటు సైడ్ మనకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా! అది కరకట్ట రోడ్డు. అది ప్రస్తుతం అంటే చాలా చిన్న రోడ్డు, రద్దీగా అయితే ఉంటుంది. ఇరుకు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఆ రోడ్డుకి. సో, అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మించి ఇక్కడున్న సీడ్ యాక్సెస్ రోడ్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇటు సైడ్ అంతా కూడా రోడ్డుకి వెడల్పు చేసుకోవడం కూడా జరుగుతుంది చూడండి. ఇటు సైడ్ అంతా కూడా క్లియర్ చేసుకొని గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకొని పెట్టుకోనున్నారు. ఇదంతా కూడా ఇంకా వెడల్పు చేసుకుంటారనమాట నీట్‌గా. అక్కడ మనకు స్టీల్ బ్రిడ్జ్ ఇంకో రెండో స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి కూడా ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడికైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2+2 లైన్‌లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడంతా కూడా యొక్క కాంక్రీట్‌తో మొత్తం కాంక్రీట్ వాల్ అయితే నిర్మించేశారు. ఈ రోడ్డు కనెక్ట్ చేయడానికైతే. ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. కాంక్రీట్ వాల్స్ ఇవన్నీ కూడా నిర్మించేసుకున్నారు. అలాగే మనకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదివరకు ఈ లైన్ అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారనమాట. స్లాబ్ అన్నీ కూడా వేసుకొని కాంక్రీట్ దిమ్మలు ఇవన్నీ కూడా రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారు కాంక్రీట్ దిమ్మలు. ఇప్పుడు రెండవ లైన్‌కి అయితే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు చూడొచ్చు. ఈ యొక్క లైన్‌కి ఏందంటే ఇదివరకు చిన్న ఇష్యూ వచ్చుండే. గడ్డలన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మిడిల్‌లో కొంత వంగినట్టు అనిపిస్తే అక్కడ ఇంజినీర్లు మళ్ళీ మిడిల్‌లో ఉన్న 4 గడ్డలన్నీ కూడా రిమూవ్ చేసేసి రీసెంట్‌గానే రీలాంచింగ్ ప్రక్రియ అయితే కూడా స్టార్ట్ చేసుకున్నారు. అది వెంటనే కంప్లీట్ చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా చేసుకొని స్లాబ్ అయితే వేసేసుకున్నారు చూడండి. చాలా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నారండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తారు ఈ రోడ్డుకి. దానికోసం ఈ యొక్క కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకున్నారు. మళ్ళీ అవతల వైపు కూడా రెడీ చేసుకుంటున్నారనమాట. స్లాబ్ అయితే వేసుకున్నారు కదా! ఇప్పుడు ఏంటంటే వాటర్ పట్టుకుంటున్నారు. దానికోసం ఏంటంటే పైనంతా కూడా గోతాలు అవన్నీ కూడా వేసైతే పెట్టుకున్నారు. దాదాపుగా 70,00,00,000తో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన నిర్మాణం అయితే చేపట్టారనమాట. ఇది కెనాల్ అండి. ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుంది. అటు కృష్ణా నది అనమాట అది. అక్కడి నుంచి ఈ కెనాల్ అనేది ఇటు ఉండవల్లి వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. దీని మీద ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగింది. సో, ఇది కంప్లీట్ అయిపోతే మనకు అమరావతికి వెళ్ళడానికి అంటే ఇది కంప్లీట్ అయినా కూడా ముందు మనకు ఏదైతే రోడ్డు వెడల్పు చేసుకొని రోడ్ అంతా వేయాలి కదా! అది కూడా కంప్లీట్ చేసుకోవాలనమాట. ఇటు సైడ్ నుంచి కూడా ఉండవల్లి వైపు నుంచి కూడా అమరావతికి వెళ్ళొచ్చు. బట్ ఇది కంప్లీట్ అయితే ఆ యొక్క కరకట్ట రోడ్ గుండా కాకుండా ఈ యొక్క బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వాటర్ పట్టుకుంటున్నారనమాట. యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లోనే మనకు 4 గడ్డలను అయితే రిమూవ్ చేస్తున్నారు. వెంటనే రీలాంచింగ్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని వర్క్ అనేది కూడా ఫినిషింగ్ చేసుకున్నారు. ఇంకా ఇటువైపు మీరు చూడొచ్చు. 2 వైపులా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకున్నారు కదా! ఇప్పుడేందంటే ఇటువైపులు కూడా షట్టరింగ్‌కి అయితే వర్క్ చేసుకుంటారు. చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకొని 2 వైపులా కూడా కాంక్రీట్ దిమ్మలైతే నిర్మించుకుంటారు. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర వర్క్ అప్డేట్ ఎలా ఉందో. ఇటు సైడ్ అయితే ప్రస్తుతం ఏందంటే మట్టినంతా కూడా ఒక లెవెల్ వరకు తీస్తున్నారనమాట. 2 జేసీబీలు అయితే వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఇటు సైడ్ అంతా కూడా రోడ్డుకి ఉండవల్లి వైపు వెళ్ళే రోడ్డుకి అలాగే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి కనెక్ట్ చేయడానికైతే మట్టి అవన్నీ కూడా అన్‌లోడ్ చేసుకొనైతే చదునైతే చేసుకోవడం జరుగుతుంది. సో, ఇటు సైడ్ అంతా కూడా ఎగ్జాక్ట్‌గా మనకు ఈ ప్లేస్‌లోనే ఇదివరకు 4 గడ్డలనైతే రిమూవ్ చేశారనమాట. ఇప్పుడు ఆ యొక్క రీలాంచింగ్ ప్రక్రియ అయితే చాలా త్వరగా కంప్లీట్ చేసుకొని డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొనైతే త్వరగా అయితే స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. యువతల వైపు ఉన్న లైన్‌కైతే మొత్తం కూడా 2 వైపులా కాంక్రీట్ దిమ్మలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారనమాట. సో, ఇటు సైడు రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం వాటర్ అవన్నీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 15 రోజుల నుంచి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుందండి. సో, మిడిల్‌లో ఆ యొక్క గడ్డర్లు రిమూవ్ చేయడం అక్కడ కొంత వర్క్ అనేది డిలే అయింది. లేకపోతే ఇప్పటికి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోవాల్సింది. మిడిల్‌లో మనకు ఒక 10, 15 రోజులు వర్క్ అయితే ఆగడం జరిగిందండి. ఎగ్జాక్ట్‌గా ఈ ప్లేస్‌లోనే ఆ యొక్క గడ్డలనైతే రిమూవ్ చేసి రీలాంచింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు.
కంప్లీట్ చేసుకున్న వెంటనే ఎక్కడ కూడా వర్క్ అనేది డిలే చేయకుండా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసుకొని డెక్ షీట్స్ సంబంధించిన వర్క్స్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇదేనమాట కెనాల్ కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుంది బకింగ్హామ్ కెనాల్ అనేది. దాని మీద యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క ఫ్రంట్ సైడ్ రోడ్‌నంతా కూడా వెడల్పు చేసుకోవడానికి క్లియరెన్స్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని ఒక లైన్ వరకు కూడా మట్టి అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడేందంటే ఇంక వర్క్స్ అనేటియి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి 2 వైపులా అవతల వైపు అమరావతికి వెళ్ళే రోడ్‌ని, అలాగే ఇటు సైడ్ ఉండవల్లికి వెళ్ళే రోడ్డుకైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని కనెక్ట్ చేయడానికైతే వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి కూడా మాక్సిమం ఇటు సైడ్ అంతా కూడా కొ కాంక్రీట్ వాల్ అయితే నిర్మించారనమాట. ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. అవతల వైపు ఏసుకోవడానికి మట్టి అవన్నీ కూడా తోలుకొని హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. అదయిన తర్వాత కాంక్రీట్‌తో ఆ యొక్క రోడ్డుకైతే కంప్లీట్ చేస్తారు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా రోడ్‌నంతా కూడా బాగా వెడల్పు చేస్తున్నారు చూడండి. ఎందుకంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి వస్తుంది కాబట్టి, ఇక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్‌కి కనెక్ట్ చేయాలి కాబట్టి, ఈ యొక్క రోడ్‌నంతా కూడా బాగా వెడల్పు అయితే చేయడం జరుగుతుంది. ఇది గనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికైతే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ రోడ్డు కంప్లీట్ అవ్వాలి. ముందర కడుతున్న స్టీల్ బ్రిడ్జి కూడా కంప్లీట్ అవ్వాలనమాట. వాటికి సంబంధించి కూడా గడ్డల ఇన్‌స్టాలేషన్ అయితే త్వరగా చేసుకుంటూ వస్తున్నారు. ఇటు సైడ్ అనేది కూడా షట్టరింగ్ చేసుకొని ఇంకా 2 వైపులా కూడా కాంక్రీట్ దిమ్మలైతే నిర్మించుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇటు సైడ్ కూడా ఆ రోడ్‌ని కనెక్ట్ చేయడానికైతే వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యున్నాయి. ఇదంతా కూడా ఇంకా క్లియర్ చేసుకుంటున్నారనమాట. ఈ రోడ్డు కనెక్ట్ చేయడానికి మట్టిని, గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకున్నారు. ఇప్పుడు అల్ల కూడా కొంతవరకు కూడా మళ్ళీ అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడంతా కూడా గ్రావెల్ తోలి చదునైతే చేసుకున్నారు ఒక లెవెల్ హైట్ వరకు. ఇప్పుడు దాని మీద ఈ యొక్క మిక్స్డ్ కంకర చిప్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. వీటన్నిటిని చదును చేసుకొని ఆ రోడ్ లెవెల్ వరకు తీసుకొనొస్తారు. తీసుకొనొచ్చి కాంక్రీట్ దిమ్మలైతే నిర్మించుకుంటారు. అంటే చూడొచ్చు ఏ లెవెల్ వరకు హైట్ అనేది పెంచుకుంటున్నారో. ఇది మనకేంటంటే ప్రకాశం బ్యారేజ్ దాటంగానే 200 మీటర్స్ దూరంలో ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది విజయవాడ నుండి ఉండవల్లి, మంగళగిరి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇదంతా కూడా ఈ కోర్ అంటే 2 వైపులా దిమ్మలు ఆ విధంగా కట్టుకోవడానికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకోమన్నారు. ఇంకా త్వరగా కంప్లీట్ చేసుకుంటారనమాట ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి. ఎందుకంటే రీలాంచింగ్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వెంటనే వర్క్ అనేది ఆగలేదండి. వెంటనే వర్క్ అనేది జరిగిపోయిందనమాట స్లాబ్ వర్క్ కూడా. ప్రస్తుతం ఒక వాటర్ పట్టుకుంటున్నారు వీటి మీదంతా కూడా. ఫ్రంట్ ఉన్న రోడ్‌ని కూడా వెడల్పు చేసుకోవడం జరుగుతుంది. కొంతవరకు ఒక సైడ్ అంతా కూడా గ్రావెల్, ఎర్రమట్టి అవన్నీ కూడా తోలుకున్నారు. మిడిల్‌లో ఏందంటే అక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పాను కదా! అదేంటంటే కొండవీటి వాగు మీద అయితే కడుతున్నారు. అది దాదాపుగా మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అది. 293 మీటర్లు అయితే ఉంటుంది. వాటికి సంబంధించి గడ్డర్ల వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు. అదేంటంటే కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట అది. ఆ యొక్క కొండవీటి వాగు అనేది మనకు అనంతవరంలో స్టార్ట్ అయ్యి నీరుకొండ రిజర్వాయర్ నుండి షేకమూరు రిజర్వాయర్ టచ్ చేసుకుంటూ నీరుకొండ రిజర్వాయర్ సైడ్ నుండి పెనుమగ రిజర్వాయర్ దగ్గర నుండి ఈ యొక్క కృష్ణానది ఒడ్డునున్న కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది.